వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బయోమాలిక్యూల్స్ చాప్టర్లోని టాపిక్ లిపిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కంటెంట్ తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంగ్లీష్లో మీకు మ్యాటర్ ఉంటుంది, నోట్స్ తయారు చేసుకోవాలి. లిపిడ్స్ దీస్ ఆర్ మైక్రోమాలిక్యూల్స్. మనం మెటబోలైట్స్లో బయోమాలిక్యూల్స్ మైక్రో అని అనుకున్నాం. ఇందులో మైక్రో మాలిక్యూల్స్ అనేవి ఫ్యాట్ కిందికి వస్తాయి. నాన్ పోలార్, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి నీటిలో కరగవు, కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్ ఈథర్, క్లోరోఫామ్, ఎసిటోన్ ఇలాంటి వాటిల్లో కరుగుతాయి. దే డు నాట్ పాలిమరైజ్ అండ్ ఫార్మ్ మాక్రోమాలిక్యూల్స్ బట్ కంబైన్ విత్ కార్బోహైడ్రేట్స్. లిపిడ్స్ మనకి డిఫైన్ చేయాలి అంటే ఎట్లా డిఫైన్ చేస్తాం? ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ సచ్ యాజ్ ఈథర్, ఇథైల్, ఆల్కహాల్, బెంజెన్. వీటిని మనం లిపిడ్ అని అంటాం. సరే, ఇవి ట్రూ లిపిడ్స్ జనరల్గా ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్, అంటే ఎగ్జాంపుల్ గ్లిజరాల్. లిపిడ్స్ కంటైన్, లిపిడ్స్లో ఏముంటాయి అని అంటున్నాడంటే కార్బను, హైడ్రోజను, ఆక్సిజన్. మనం కార్బోహైడ్రేట్లో చదువుకున్నాం, తర్వాత ప్రోటీన్స్లో చదువుకున్నాం, ఇప్పుడు మళ్ళీ లిపిడ్స్లో కూడా ఏం మాలిక్యూల్స్ ఉన్నాయో చదువుకుంటున్నాం. ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది సిమిలారిటీ ఉంది. సో ఇక్కడ ఆక్సిజన్ ఏంటి అంటే చాలా తక్కువగా ఉంటుంది, మిగతా కార్బోహైడ్రేట్స్లో, ప్రోటీన్స్లో ఎక్కువ కాంపోనెంట్స్లో ఉంటుంది. దీన్ని జనరల్గా లిపిడ్ వాజ్ కాయిన్డ్ బై బ్లర్. అంటే టర్మ్, లిపిడ్ అనే టర్మ్ ఎవరిచ్చారు అని అంటే, ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అంటే బ్లూర్ అనే అతను ఇచ్చాడు. లిపిడ్స్ ఆర్ డైవర్స్ గ్రూప్. ఎందుకు డైవర్స్ అంటున్నాడు అంటే ఒక ఫామ్లో కనిపించవు, చాలా విధాలుగా కనిపిస్తుంది. సో ఇది ఆర్గానిక్ కాంపౌండ్. ఈ లిపిడ్స్ని క్లాసిఫై చేస్తే మనకి సింపుల్, కాంపౌండ్ అండ్ డిరైవ్డ్, ఈ 3 రకాల లిపిడ్స్ మనకు కనిపిస్తాయి. అయితే లిపిడ్స్లో మేజర్ ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం, అక్కడ గ్లూకోజు, ఫ్రక్టోజు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రోటీన్స్ తీసుకున్నాం, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అదే మనం లిపిడ్స్ తీసుకుంటే ఫ్యాటీ యాసిడ్స్. ఇక్కడ అన్బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఎండింగ్ విత్ ఏ కార్బాక్సిలిక్ గ్రూప్ COOH. అన్బ్రాంచ్డ్ అంటే ఏంటి? బ్రాంచెస్ ఉండవు. ఫ్యాటీ యాసిడ్ యాజ్ కార్బాక్సిల్ గ్రూప్ అటాచ్డ్ టు అన్ ఆర్ గ్రూప్. ఇప్పుడు ఈ ఫ్యాటీ యాసిడ్స్లో కార్బాక్సిల్ గ్రూప్ అనేది దేనికి అటాచ్ అవుతుంది అంటే ఈ కార్బాక్సిల్ గ్రూప్కి ఆర్ గ్రూప్ వచ్చి అటాచ్ అవుతుంది. ఆర్ గ్రూప్ కుడ్ బి ఏమై ఉండొచ్చు అంటే CH3 లేదా C2H5. హయ్యర్ నంబర్ ఆఫ్ CH2 గ్రూప్స్ ఏవైనా ఉండొచ్చు, అప్ టు 19 కార్బన్స్ వరకు. ఇందులో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పామిక్ యాసిడ్ హ్యాజ్ 16 ఆటమ్స్ కార్బాక్సిల్ గ్రూప్తో కలిపి. అరాకిడోనిక్ యాసిడ్ హ్యాజ్ 20 కార్బన్స్ ఇంక్లూడింగ్ కార్బాక్సిల్ కార్బన్ కలిపి. సో కార్బోహైడ్రోజన్ బాండ్స్ ఆర్ నాన్ పోలార్. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. మనకి ఇక్కడ అసెర్షన్ రీజన్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని అడిగి ఇచ్చి స్టేట్మెంట్, దీంట్లో హైడ్రోజన్ బాండ్స్ అనేవి నాన్ పోలార్ కాబట్టి ఫ్యాటీ యాసిడ్స్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అని చెప్పి ఇవ్వచ్చు. సో అప్పుడు రీజన్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం టిక్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే COOH గ్రూప్స్ ఉండడం వల్ల అసిడిక్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో పోలార్ గ్రూప్ లాగా పనిచేస్తాయి. దాంట్లో C++OH గ్రూప్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి కొన్నిసార్లు ఇది సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎప్పుడు ఏ కండిషన్లో అంటే C++O కానీ లేదా OH గ్రూప్స్ ఉన్నప్పుడు. ఫ్యాటీ యాసిడ్ కెనాట్ డిసోసియేట్ ఇన్ అ ఫ్యాటీ ఆల్కైల్, హెన్స్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ అ న్యూట్రల్ ఫ్యాట్. ఒక్కోసారి ఈ ఫ్యాటీ యాసిడ్స్లో డిసోసియేట్ అంటే ఏమంటారు, జనరల్గా విడిపోతే మనకు అయాన్స్ కింద కన్వర్ట్ అవుతాయి, ప్లస్ మైనస్. అప్పుడు మనం దాన్ని అంటే పోలార్ అని అంటాం.
కానీ ఇక్కడ విడిపోవు కాబట్టి అది డిసోసియేట్ అవ్వదు కాబట్టి రెండు కలిపి ఉంటే దాన్ని న్యూట్రల్గా తీసుకుంటాం. కాబట్టి ఇది ఫ్యాటీ యాసిడ్స్ జనరల్గా న్యూట్రల్ ఫ్యాట్ అవుతుంది. ఇన్సాల్యుబిలిటీ డ్యూ టు రిపల్షన్ ప్రజెంట్ బిట్వీన్ నాన్ పోలార్ గ్రూప్. అక్కడ మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇవి ఇన్సాల్యుబుల్ ఎందుకు అని చెప్పి, నాన్ పోలార్ గ్రూప్స్లో మాత్రం ఎందుకు సాల్వ్ అవుతుంది అని. ఎందుకు అంటే రిపల్షన్ అని చెప్పి చెప్తున్నాడు. దేని మధ్యలో? నాన్ పోలార్ గ్రూప్స్ మధ్యలో. తర్వాత లిపిడ్స్ చూస్తే సింపుల్ కాంపౌండ్ అండ్ డిరైవేటివ్స్. ఇవి ఫస్ట్ దాంట్లో సింపుల్ చూస్తే మనకి ఫ్యాటీ యాసిడ్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్. అదే కాంపౌండ్లో చూస్తే ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ బట్ ఆల్సో కంటైన్ అదర్ సబ్స్టాన్స్. అంటే ఇందులో అదర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. సింపుల్ కలిపి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయితే అది కాంపౌండ్ అవుతుంది. అదే సబ్స్టాన్స్కి అబ్సెంట్ ఫ్రమ్ ద హైడ్రోలైసిస్ ఆఫ్ సింపుల్ ఆర్ కాంపౌండ్ లిపిడ్స్. జనరల్గా సింపుల్ కానీ కాంపౌండ్ కానీ హైడ్రోలైసిస్ జరిగి కొత్తవి ఏర్పడితే వాటి నుంచి డిరైవ్ అయితే వాటిని డిరైవ్డ్ లిపిడ్స్ అని అంటాం. సింపుల్ దాంట్లో ఫ్యాట్ ఉంది, దాన్ని ఈస్టర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ విత్ గ్లిజరాల్ చెప్తున్నాం. వ్యాక్సెస్ ఉన్నాయి, అంటే మనకు తెలుసు మైనం అంటాం తెలుగులో. ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ విత్ హయ్యర్ ఆల్కహాల్స్. అక్కడ ఫ్యాటీ యాసిడ్లో ఫ్యాట్స్లో గ్లిజరాల్, ఇక్కడ వ్యాక్సెస్లో ఆల్కహాల్. ఈ రెండు ఆ గ్రూపులు వేరియేషన్ ఉన్నాయి. అదే కాంపౌండ్లో చూస్తే మనం అనుకుంది ఏంటి? సింపుల్ కలిపి కాంపౌండ్ అంటున్నాం. సింపుల్ అన్ని గ్రూప్ అయితే కాంపౌండ్ అది. దాంట్లో మనకి వేరియస్ అంటే వేరే కాంపౌండ్స్ కూడా యాడ్ అవుతాయి. అయితే ఒకవేళ పాస్పో అని ఇచ్చాడు ఇక్కడ, అంటే పాస్పేట్ యాడ్ అయితే పాస్పోలిపిడ్స్ అని, గ్లిజరాల్ యాడ్ అయితే గ్లిజరోలిపిడ్స్ అని, లిపో ప్రోటీన్స్ యాడ్ అయితే ప్రోటీన్స్కి అటాచ్ అయితే లిపోప్రోటీన్ అని అంటున్నాం. అంటే 3 రకాలు ఇక్కడ. ఫస్ట్ మేజర్గా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు లిపిడ్స్ జనరల్గా క్లాసిఫికేషన్ ఎన్ని రకాలు అని అడగచ్చు. ఇది 3, సింపుల్ ఒకటి, కాంపౌండ్ ఒకటి, డిరైవ్డ్. అదే సింపుల్ ఫ్యాట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అంటే ఫ్యాట్ అండ్ వ్యాక్సెస్ ఉన్నాయి. అదే కాంపౌండ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే పాస్పో, గ్లిజరో అండ్ ప్రోటీన్స్, ఈ 3 ఉన్నాయి. సో PGL ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిరైవేటివ్స్లో సబ్స్టాన్స్ ఏదైతే ఆప్షన్ అయిందో అది హైడ్రోలైసిస్ అయ్యి అని చెప్తున్నాడు. హైడ్రోలైసిస్ అంటే ఏంది? హైడ్రో మీన్స్ హైడ్రోజన్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్ డౌన్. సో హైడ్రోలైసిస్ ప్రాసెస్లో కొత్తవి ఏర్పడితే మనం డిరైవేటివ్ అంటున్నాం. అవి స్టిరాల్స్, స్టిరాయిడ్స్, ప్రోస్టాగ్లాండిన్స్, టెర్పెన్స్. ఇవి మనం PTSS అనో లేదా SSPT అనో ఒక న్యూమోనిక్ గల గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్గా మనకు ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 3 ఉన్నాయి, థర్డ్ దాంట్లో 4 ఉన్నాయి. అంటే మనకు ఈ ఫ్లో చార్ట్ కనుక మైండ్లో ఉంటే ఈ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ చెప్పేటప్పుడు సింపుల్ దాంట్లో 2 ఉన్నాయి, కాంపౌండ్లో 3 ఉన్నాయి, డిరైవ్డ్లో 4 ఉన్నాయి. అన్నీ కలిపి ఇచ్చి ఇందులో మనకి డిరైవ్డ్ అడగచ్చు, లేదా కాంపౌండ్ అడగచ్చు, సింపుల్ అడగచ్చు. దేన్ని మనం ఐడెంటిఫై చేయాలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ హ్యావ్ జనరల్గా ఈవెన్ నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అంటే ఎప్పుడు కూడా 14, 16, 18, 20, 22 అట్లా మోస్ట్లీ 16 to 18 అంటున్నాడు. సో ప్లాంట్స్ మెజారిటీ ఆఫ్ యానిమల్స్ సింథసైజ్ ఆల్ ఫ్యాటీ యాసిడ్స్. సమ్ యానిమల్స్ హ్యూమన్ కెనాట్ సింథసైజ్ సమ్ ఫ్యాటీ యాసిడ్స్. మనం అనుకున్నదే మెటబోలైట్స్ కొన్ని బాడీలో సింథసైజ్ అవుతాయి, కొన్ని బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. బాడీలో సింథసైజ్ అయితే ఓకే, బయట నుంచి మనము ఏవైతే మన బాడీలో సింథసైజ్ కావో వాటిని బయట నుంచి హ్యూమన్ తీసుకుంటే ఎసెన్షియల్ అంటారు జనరల్గా. ఇంతకుముందు కూడా మనం ఎసెన్షియల్ ప్రోటీన్స్ చదువుకున్నాం. అట్లా ఏవైతే మనకి లినోలెయిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, అరికిడోనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే బయట నుంచి మనం కన్జ్యూమ్ చేయాలి, డైట్లో తీసుకోవాలి.
సో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అక్కర్ ఇన్ మోస్ట్ ఎడిబుల్ ఆయిల్స్. మనం తీసుకునే సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, కోకోనట్ సీడ్లో కానీ, లేదా కోకోనట్లో కానీ, వీటిలో కాటన్ సీడ్స్లో కానీ, వీటిలో ఏదైతే ఉందో దాన్ని మనం ఆ సీడ్స్ని ఆయిల్గా కన్వర్ట్ చేసి డైట్లో యూజ్ చేస్తున్నాం. తర్వాత మనకు డాన్సిడిటీ అంటే ముక్క పట్టడం అనేది తెలుసు. ఈ ఏదైనా జంతికలు కావచ్చు, కారపూస ఇలాంటివి చేసినప్పుడు ముక్క పట్టడం చూస్తుంటాం ఒక డబ్బాలో పోసి పెడితే. దాన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యాట్స్ కానీ ఆయిల్స్ కానీ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాయిశ్చర్ తోటి దాంట్లో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా డిటోరియేషన్ జరిగి ముక్క వాసన అనేది వస్తుంది. దాన్ని ర్యాన్సిడిటీ అంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చాడు ఫ్యాట్స్ ఆయిల్స్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ మాయిశ్చర్ అండ్ బ్యాక్టీరియా అండర్గో డిలిటోరియేషన్ నోన్ యాజ్ అ ర్యాన్సిడిటీ. ఇది ఎలా ప్రివెంట్ చేస్తారు? మనం చూస్తాం ఇప్పుడు చిన్నపిల్లలు తినడానికి ప్యాకింగ్లు పెద్దగా ఎయిర్ ఉండి వస్తున్నాయి. సో అందులో మనకి ఏమి యాడ్ చేస్తారు అంటే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఈ, హైడ్రోక్వినోన్ అండ్ గ్యాలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల, ఇందులో ఏదో ఒకటి యాడ్ చేయడం వల్ల మనకి ఆ ర్యాన్సిడిటీ అనేది లాంగ్ టైం ప్రిజర్వేషన్కి యూజ్ అవుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ 2 టైప్స్. అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నది లిపిడ్స్ 3 టైప్స్ అనుకున్నాం. ఇప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ఏమంటున్నామంటే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. ఇందులో సింగిల్ బాండ్ ఉండి హైడ్రోకార్బన్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉండి ఒక చైన్ లాగా ఫామ్ అయితే వాటిని సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అదే డబుల్ బాండ్ ఉండి ఒక చైన్ లాగా ఫామ్ అయితే దాన్ని అన్సాచురేటెడ్ అంటున్నాం. గుర్తిది సింగిల్ ఉంటే సాచురేటెడ్, డబుల్ ఉంటే అన్సాచురేటెడ్. సో దే హ్యావ్ హయ్యర్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ మనం కింద ఆల్రెడీ టేబుల్ ఉంది, అది చూస్తే అర్థమైపోతుంది. సింగిల్ ఏమో సాచురేటెడ్, అవేమో మెల్టింగ్ పాయింట్ హయ్యర్గా ఉంటాయి. తర్వాత రూమ్ టెంపరేచర్లో జనరల్గా ఇవి సాలిడ్ టైప్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. డాల్డా, వనస్పతి, ఘీ ఇవన్నీ కూడా సాలిడ్ టెంపరేచర్లో ఉంటాయి. అట్లనే ఇవి కూడా బ్యూరిక్ యాసిడ్, క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఆల్నియన్ బల్బ్స్లో ఉంటాయి. స్టీరిక్, పామిటిక్, అరాకిడిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా సాచురేటెడ్. అదే అన్సాచురేటెడ్లో మనకి నంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఎక్కువ ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, లేదా 3 ఉండొచ్చు, మెనీ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటే డబుల్ బాండ్ ఉంటే మోనోయిక్, 2 ఉంటే డై, తర్వాత ఎక్కువ ఉంటే పాలీ అని అంటాం. మనకు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సింగిల్ డబుల్ బాండ్, 2 డబుల్ బాండ్స్, 3 డబుల్ బాండ్స్ అని. సో మోనో, డై, ట్రై ఇవి గుర్తుపెట్టుకోవాలి. 3 అంటే ట్రై అనేది. ఎగ్జాంపుల్ ఓలిక్ యాసిడ్, లినోలోయిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్, అరకిడోనిక్ యాసిడ్. ఇవి అక్కడ పైన కూడా సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. అరికిడిక్, ఇక్కడ అరికిడోనిక్. ఈ కొంచెంలో తేడా ఉంది కాబట్టి రెండుటికి కన్ఫ్యూజ్ కాకూడదు. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ విత్ మోర్ దాన్ 1 డబుల్ బాండ్ కాల్డ్ యాజ్ అ పాలీ అన్సాచురేటెడ్. దీన్ని ప్యూఫా ఎక్స్పాండ్ ఫామ్లో అడిగితే ప్యూఫా. మనకి ఆయిల్స్ వచ్చినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, ప్రియా ఆయిల్, తర్వాత అదర్ దాన్ ఆయిల్స్ వచ్చినప్పుడు దాని మీద ప్యూఫా ఇంత అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ని బట్టి ఇవి రూమ్ దగ్గర ఎట్లా ఉంటాయి అంటే లిక్విడ్స్ లాగా ఉంటాయి. పైన అనుకున్నది ఏంటిది సాలిడ్ లాగా ఉంటుందని. ఈ టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా దీంట్లో కొన్ని హింట్స్ దొరుకుతాయి. తర్వాత యానిమల్ పొసెస్ బయోసింథటిక్ మెషినరీ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. బట్ కొన్ని యానిమల్స్ ఏ మెకానిజంతోనైనా ఫ్యాటీ యాసిడ్స్ని తయారు చేయలేవు. అది లినోలెనిక్, లినోయిక్ అండ్ అరికిడోనిక్. సో దానివల్ల ఈ 3 యానిమల్స్ సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి డైట్లో కంపల్సరీ
అవుట్ అంటే కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి ఈ మూడింటిని ఏమంటున్నాము అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది స్టార్ మార్క్లో పెట్టుకోవాలి మనకు కంపల్సరీ. ఏ ఆయిల్స్ మన ఎసెన్షియల్ అంటున్నాము అని. కానీ అసెర్షన్ రీజన్లో యానిమల్స్ కెనాట్ సింథసైజ్ దిస్ టైప్ ఆఫ్ లిపిడ్స్ అని ఇచ్చి రీజన్ వీటిని మనం ఎసెన్షియల్ ఆయిల్ అంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు మనం దాన్ని సరిగ్గా టిక్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనము గ్లిజరాల్ ప్లస్ ఫ్యాటీ యాసిడ్స్ గివ్స్ రైస్ టు ట్రైగ్లిజరైడ్ అనేది ఉంది. ట్రైగ్లిజరాల్ అని ఉంది. ఈ ఫార్ములా మనం చూడొచ్చు. ఈ గ్లిజరాల్ ఇట్ ఈజ్ అన్ ఆల్కహాల్ విత్ అ బ్యాక్బోన్ ఆఫ్ 3 కార్బన్స్. ఇందులో 3 కార్బన్లు ఉంటూ ఆల్కహాల్ గ్రూప్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ OH గ్రూపు COOH గ్రూప్స్తో జనరల్గా ఏమవుతాయి అంటే రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయితే ట్రిపుల్ ఈస్టర్ ఆర్ ట్రైగ్లిజరైడ్ ఆర్ ట్రైగ్లిజరాల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ లిపిడ్స్లో లిపిడ్స్ క్లాసిఫైడ్ ఇంటూ సింపుల్, కాంపౌండ్ అండ్ డిరైవ్డ్. సో లిపిడ్స్ ఏర్పడడానికి మనం ఏమనుకున్నాం, సింగిల్ యూనిట్ ఫ్యాట్ కాబట్టి ఫ్యాట్ గురించి చదివాము ఇంతకుముందు. ఇప్పుడు మనం లిపిడ్స్ ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అండ్ ఇక్కడ సింపుల్ లిపిడ్స్లో ఎప్పుడు సింపుల్ అంటున్నాము అంటే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ సింపుల్ చైన్, స్ట్రైట్ చైన్ ఉంటాయి. సో దీంట్లో మనం ఫ్యాట్, సూబరిన్, క్యూటిన్ అండ్ వ్యాక్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూట్రల్ ఫ్యాట్స్లో ఈస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. ఈ రెండు మనకి అడుగుతాడు న్యూట్రల్ ఫ్యాట్ దేంతో కాంపోజ్ అయింది అని చెప్పి. ఇది అక్కర్ అండ్ అబండెంట్లీ నేచర్ యాజ్ ఎ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే తినడానికి ఉపయోగకరంగా ఉండే రిజర్వ్ మెటీరియల్ లాగా ఎక్కడ ఏ నట్స్లోనో లేదా అదర్ ఫామ్లోనో ఇది రిజర్వ్ చేయబడుతుంది. ఇక్కడ కండెన్సేషన్ 1 గ్లిజరాల్ రియాక్ట్ విత్ 3 ఫ్యాటీ యాసిడ్స్. కండెన్సేషన్ అంటే ఏంది మనం ఆల్రెడీ అనుకున్నాము. H2O అంటే ఒక దాంట్లో H ఒక దాంట్లో OH రెండు కలిపి H2O ఫామ్లో H2O మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోవడం, దానివల్ల మనకి ఇది ఏర్పడుతుంది అని. ఏ రెండింటి వల్ల అంటే గ్లిజరాల్ రియాక్ట్ విత్ 3 ఫ్యాటీ యాసిడ్స్ అని అంటున్నాడు. దానివల్ల ఫ్యాట్ ఏర్పడుతుంది. సో ఎన్ని H2O మాలిక్యూల్స్ ఎలిమినేట్ అవుతాయి అంటే 3H2O. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కామన్ ఫ్యాట్స్. వీటిని మనం కామన్ ఫ్యాట్ అంటాం. ప్యూర్ ఫ్యాట్స్ హ్యావ్ 3 సిమిలర్ ఫ్యాటీ యాసిడ్స్. అంటే సేమ్ ఒకటే రకమైన ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దాన్ని మనం ప్యూర్ కింద తీసుకుంటాం. కొన్నేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండొచ్చు, దాన్ని మిక్స్డ్ ఫ్యాట్స్ అంటాం. సో ఫ్యాట్స్ ఆర్ 2 టైప్స్, నేమ్లీ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఈ న్యూట్రల్ ఫ్యాట్స్ 2 రకాలు. అవేంటి అంటే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఆయిల్స్ ఏంటి అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫామ్లో ఉంటే మనం ఆయిల్స్ అంటాం. ఇవి అన్సాచురేటెడ్, పైన ఆల్రెడీ చదువుకున్నాం మనం. ఇవి షార్ట్ చైన్ అంటే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, లో మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గ్రౌండ్నట్ ఆయిల్, సీడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ అండ్ సీసమ్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటబుల్స్ ఆయిల్స్ అన్నీ కూడా జనరల్గా ఆయిల్ కిందికే వస్తాయి. కొన్ని పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అట్లనే ఇవి లోయర్ బ్లడ్ కొలెస్ట్రాల్ని కలిగి ఉంటాయి. ఆయిల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాట్స్ బై హైడ్రోజనేషన్ టు ఫార్మ్ సాచురేటెడ్ హార్డ్ ఫ్యాట్స్. ఈ ప్రాసెస్ని ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతాడు. హార్డ్ ఫ్యాట్ ఏ విధంగా తయారు చేయవచ్చు ఆ ఆయిల్స్ నుంచి అంటే హైడ్రోజనేషన్ ప్రాసెస్లో. నెక్స్ట్ హార్డ్ ఫ్యాట్స్ తీసుకుంటే దీస్ ఆర్ సాలిడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ దే కంటైన్ లాంగ్ చైన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, హై మెల్టింగ్ పాయింట్స్. ఎగ్జాంపుల్ మనం వెన్న తీసుకున్నా లేకపోతే నెయ్యి తీసుకున్నా ఈ యానిమల్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సాలిడ్ ఫామ్లోనే ఉంటాయి డ్యూ టు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల. ఇవి జనరల్గా ఇన్సులేటర్గా అంటే మన బాడీలో ఇన్సులేటర్గా వర్క్ చేస్తాయి. ఇన్సులేటర్ అంటే ఏంటి, హీట్ని బయట నుంచి లోపలికి కానీ లోపల నుంచి బయటకు కానీ ట్రాన్స్ఫార్మ్ కానియకపోతే మనం ఇన్సులేటర్ అంటాం. జనరల్గా మనం స్వెటర్స్ వేసుకుంటాం. అట్లానే యానిమల్స్లో కూడా ఒక బ్లబ్బర్ లాగా లేదంటే ఒక పొరలాగా లేయర్ లాగా ఇది ఉంటుంది, హీట్ని ఎలిమినేట్ కానివ్వదు. అట్లనే
ప్యాడింగ్ మెటీరియల్ ఆఫ్ యానిమల్స్ ప్రొటెక్టింగ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇంటర్నల్గా ఏముంటాయి మనకి? ఇంటెస్టైన్స్ ఉంటాయి, కిడ్నీ ఉంటుంది, లివర్ ఉంటుంది, తర్వాత ప్యాంక్రియాస్ ఉంటాయి. ఈ వాటన్నింటినీ కూడా మూవ్ కానియకుండా ప్యాడింగ్ అంటే ఏంది? ప్యాకింగ్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు కొరియర్లో వచ్చేటప్పుడు మధ్యలో బుక్స్ కానీ పగిలే వస్తువులు కానీ ఉంటే దాని చుట్టూ ఏం పెడతారు? థర్మాకోల్ లేదా మంచి ఫోమ్ లేదంటే పేపర్స్ కట్ చేసినవి పెడతారు. అట్లానే ఇది కూడా ప్యాడింగ్కి యూజ్ అవుతుంది. తర్వాత ఫ్యాట్స్ ప్యూర్ ఆర్ మిక్స్డ్. పైన కూడా మనం అనుకున్నాము ఆయిల్స్ ప్యూర్ ఉండొచ్చు, మిక్స్డ్ ఉండొచ్చు అని. ఏవైతే 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయో అవి సేమ్ టైప్ ఉంటే వాటిని ప్యూర్ ఫ్యాట్స్ అంటాం. లేదా డిఫరెంట్ ఉంటే డిస్సిమిలర్ అయితే దాన్ని ఏమంటాము? మిక్స్డ్ అంటాం. సో డిప్లామిటో, స్టీరిన్, పామిటో, ఓలిక్ స్టీరిన్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్. ఒకటి ప్యూర్ ఉండొచ్చు, ఒకటి మిక్స్డ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి డిస్సిమిలర్ ఫ్యాట్స్లో కూడా ఇచ్చాడు ఎగ్జాంపుల్స్. తర్వాత బటర్ ఫ్యాట్ ఈజ్ ద ఓన్ ఆయిల్ కాంపోనెంట్ ఆఫ్ మిల్క్. జనరల్గా మనకి పాలల్లో వెన్న దొరుకుతుంది, అది అందరికీ తెలుసు. ఇది మిక్స్డ్. ఎట్లా అంటే ఓలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, పామిక్ యాసిడ్ ఇవన్నీ 3 అటాచ్ అయ్యి గ్లిజరాల్కి మనకి బటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డెవలపింగ్ యంగ్ వన్స్ ఆఫ్ ఎనిమల్స్. పాలల్లో ఈ వెన్న ఉండడం వల్ల కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. నెక్స్ట్ వ్యాక్సెస్ చూస్తే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎస్టర్డ్ టు ఏ లాంగ్ చైన్ ఆల్కహాల్. లాస్ట్కి ఆల్కహాల్ ఉంటుంది, లాంగ్ చైన్ ఉంటుంది. బీవాక్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ పామిటిక్ యాసిడ్. బీవాక్స్ అంటే తేనెటీగలు తేనె పెట్టిన తర్వాత అంటే ఒక తుట్టెలాగా పెట్టిన తర్వాత దాంట్లోంచి హనీ తీసేస్తే మిగిలింది బీ హైవ్ ఉంటుంది, దాని నుంచి జనరల్గా వ్యాక్స్ తయారు చేస్తారు. అది ఎట్లా కంపోజ్ అయ్యింది అంటే పామిటిక్ యాసిడ్, మెరిసిల్ ఆల్కహాల్. ఇట్ ఈస్ సెక్రియేటెడ్ బై అబ్డామినల్ గ్లాండ్స్ ఆఫ్ వర్కర్ బీస్. ఇది థిక్గా ఉండి హైవ్ బిల్డ్ చేయడానికి తర్వాత ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అట్లనే ప్లాంట్ వ్యాక్సెస్ కూడా ఉన్నాయి. వాటర్ ప్రూఫింగ్ కోట్ ఆన్ ద ఎపిడర్మిస్ టు రెడ్యూస్ ట్రాన్స్పిరేషన్. అంటే వాటర్ లాస్ అవ్వకుండా ఎపిడర్మిస్లో కోటింగ్ లాగా ఉంటాయి. ఇన్ ల్యాండ్ ప్లాంట్స్ అండ్ ప్రివెంట్స్ వెట్టింగ్ ఇన్ ఆక్వాటిక్ ప్లాంట్స్. అదే ఆక్వాటిక్ ప్లాంట్స్లో అయితే వాటర్ లాస్ అయ్యి వెట్టింగ్ లేకుండా డ్రై అయిపోకుండా ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే జనరల్గా డ్రైగా ఉంటే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెట్గా ఉండడానికి యూజ్ అవుతుంది వ్యాక్స్ అనేది. లానోలిన్ ఆర్ వూల్ ఫ్యాట్. ఇట్ ఈజ్ ఎ సెక్రేషన్ ఆఫ్ క్యూటేనియస్ గ్లాండ్స్ ఆఫ్ షీప్. ఈ గొర్రెల్లో జనరల్గా వూల్ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఫర్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫర్ అనేది ఏంటి అంటే వాటర్ ప్రూఫ్. జనరల్గా పైనుంచి వాటర్ పడ్డప్పుడు కానీ ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇది హెయిర్ అండ్ స్కిన్లో ఉంటుంది. నెక్స్ట్ సెబమ్. ఇది మన బాడీలో కూడా ఉంటుంది. సెబేషియస్ గ్లాండ్స్ ఆఫ్ హ్యూమన్ స్కిన్. హ్యూమన్ స్కిన్లో సెబమ్ ఉండడం వల్ల, సెబేషియస్ గ్లాండ్స్ ఉండడం వల్ల మనకి స్వెట్ అనేది బయటకు వస్తుంది. సెరుమెన్. ఇది ఇయర్ వ్యాక్స్. గూబిలీ అంటారు జనరల్గా. ఎక్స్టర్నల్లీ అంటే మనకి ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ ఏదైతే ఉందో బయట నుంచి దాన్ని లూబ్రికేట్ చేయడానికి ఇయర్ డ్రమ్ని ఇది ప్రొడ్యూస్ అవుతుంది. పారాఫిన్ వ్యాక్స్. ఇది పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. దీంట్లో కాస్మెటిక్స్, తర్వాత పాలిషెస్, మనం వాడే వ్యాజిలిన్, తర్వాత కొన్ని రకాల ఫేషియల్ క్రీమ్స్లో వీటిని యూజ్ చేస్తారు. తర్వాత సింపుల్ అయిపోయింది. ఇప్పుడు కాంపౌండ్ లిపిడ్స్ చూద్దాం. ఈ కాంపౌండ్ లిపిడ్స్ అనేది ఎస్టర్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ బట్ ఆల్సో హ్యావ్ అదర్ సబ్స్టాన్సెస్. సింపుల్కి దీనికి ఇదే తేడా. దీంట్లో మనం 3 రకాలు అనుకున్నాం. పాస్పోలిపిడ్స్, తర్వాత గ్లిజరోలిపిడ్స్, నెక్స్ట్ ప్రోటీన్స్ ఉంటే ప్రోటీన్ లిపిడ్స్ అని లిపోప్రోటీన్స్ అని అనుకున్నాం. సో పాస్పోలిపిడ్స్ చూస్తే గ్లిజరాల్స్ 1 ఫ్యాటీ యాసిడ్ రీప్లేస్డ్. మనకి గ్లిజరాల్లో 3 ఉంటాయని తెలుసు. కార్బన్స్ 3 కార్బన్స్ ఉంటాయి. ఇందులో ఒకటి రీప్లేస్ అయ్యి పాస్పేట్ అటాచ్ అవుతుంది. సో నైట్రోజినస్ బేస్. ఈ పాస్పోలిపిడ్స్ అనేవి యాంఫీపాథెటిక్ విచ్ కంటైన్ బోత్
హైడ్రోఫోబిక్ పోలార్, హైడ్రోఫోబిక్ పోలార్. హైడ్రోఫిలిక్ అంటే వాటర్ తోటి అటాచ్ అవుతుంది, అంటే వెళ్ళి H2Oతో కనెక్ట్ అయితే రియాక్షన్ తీస్తే బైండ్ అయితే దాన్ని హైడ్రోఫిలిక్ అంటారు, అదే పోలార్. ఇంకొకటి హైడ్రోఫోబిక్ అంటే ఏంటి, వాటర్ మాలిక్యూల్ని అట్రాక్ట్ చేయదు, అది నాన్ పోలార్ గ్రూప్స్ అవుతుంది. ఈ పాస్పేట్ గ్రూప్ ఎప్పుడైతే నైట్రోజనస్ బేస్ ఉందో రెండు కలిపి పోలార్ హెడ్ కింద ఫామ్ అవుతాయి. ద హైడ్రోకార్బన్ ఫార్మ్స్ నాన్ పోలార్ టైల్. ఒకటి పోలార్ హెడ్, నాన్ పోలార్ టైల్ ఉంటుంది. సో పాస్ఫోలిపిడ్స్ ఫార్మ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. జనరల్గా సెల్ మెంబ్రెయిన్లో బైలిపిడ్ లేయరు ఉంటాయి, దాన్ని మనం శాండ్విచ్ మోడల్ కూడా అంటాం. ఒకటేమో వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, బైండ్ చేసుకుంటుంది, ఒకటేమో చేసుకోదు. సో ఇక్కడ మనం బైలేయర్ని చూడొచ్చు, ఒకటి టైల్ ఒకటి హెడ్ ఉంటుంది. పాస్ఫోలిపిడ్స్ బైలేయర్లో నాన్ పోలార్ హైడ్రోఫోబిక్ అయితే టైల్స్ వైపు ఉంటాయి, అది సెంటర్ వైపు ఉంటుంది. హైడ్రోఫిలిక్ హెడ్ ఏమో అవుట్ సైడ్కి ఉంటుంది, అంటే సెల్ మెంబ్రెయిన్కి అవుటర్గా ఉంటుంది, ఇది సెంటర్ సైడ్ ఉండదు. నెక్స్ట్ చూస్తే ఇందులో మనకి ఫ్యాటీ యాసిడ్స్ యూజువల్లీ ఏ లాంగ్ కార్బన్ చైన్ ఎట్ వన్ ఎండ్ అండ్ చైన్ అనదర్ ఎండ్ COOH గ్రూప్ ఉంటుంది. ఈ కార్బాక్సిల్ గ్రూప్ అనేది పోలార్ అండ్ హైడ్రోఫిలిక్. అట్లనే హైడ్రోకార్బన్ చైన్ తీసుకుంటే నాన్ పోలార్ అండ్ హైడ్రోఫోబిక్. అందువల్ల ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ యాంఫిపాథిక్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఒకవేళ స్టేట్మెంట్ అండ్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్లో ఇవ్వచ్చు, ఒకటి ఎందుకు పోలార్ ఎందుకు నాన్ పోలార్ అని, లేదా యాంఫిపాథిక్ ఎందుకు అంటే ఒకటి పోలార్ ఎండ్ ఒకటి నాన్ పోలార్ ఎండ్ రెండు ఉండడం వల్ల దీన్ని యాంఫీ అంటే రెండు. సో న్యాచురల్గా ఏమవుతుంది అంటే ఫ్యాటీ యాసిడ్స్ హ్యావ్ ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇక్కడ హైడ్రోకార్బన్ చైన్ లీనియర్గా ఉంటుంది. హైడ్రోకార్బన్ చైన్ ఇఫ్ వన్ మోర్ దాన్ కార్బన్ ఆటమ్స్ లింక్డ్ విత్ ఈచ్ అదర్ బై డబుల్ బాండ్ దెన్ ఫ్యాటీ యాసిడ్స్ ఈజ్ కాల్డ్ అన్సాచురేటెడ్. మళ్ళీ చెప్తున్నాడు, ఆల్రెడీ మనం దీని గురించి చదివాము. నెక్స్ట్ చూద్దాం. పాస్ఫోలిపిడ్స్ ఏంటేంటి అంటే లెసిథిన్స్, సెరెబ్రోసైడ్, ఈ రెండు కూడా మనకి దీంట్లో వస్తాయి. తర్వాత ఇందులో లెసిథిన్స్ చూస్తే యూజువల్లీ కంటైన్ గ్లిజరాల్స్, 2 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది, ఆర్గానిక్ బేస్ ఉంటుంది, దాన్ని కొలిన్ అంటాం. సో ఈ లెసిథిన్ ఏంది అంటే పాస్పోటైడిల్ కొలిన్. ద కొలిన్ ఈజ్ అటాచ్డ్ టు ద పాస్పోరిక్ యాసిడ్. ఫ్యాటీ యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ లెసిథిన్స్ మే బీ అన్సాచురేటెడ్ ఆర్ సాచురేటెడ్. ఇవి ఎక్కడైనా దొరుకుతుంది, అబెండెంట్లీ ప్రజెంట్ ఇన్ వేరియస్ టిష్యూస్. ఎక్కడెక్కడ హార్ట్, లంగ్స్, లివర్ అండ్ బ్రెయిన్. మనల్ని ఒకవేళ క్వశ్చన్ అడిగితే హార్ట్, లంగ్స్, లివర్, బ్రెయిన్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే, పాస్ఫోలిపిడ్ ఏంటి అని క్వశ్చన్ అడిగితే అది లెసిథిన్ అవుతుంది. తర్వాత ఇది ప్లాస్మాలో కూడా ఉంటుంది. లంగ్స్ డిపాలోమిథిల్ లెసిథిన్ ఫార్మ్స్ సర్ఫెసెంట్ విచ్ ప్రివెంట్ కొలాప్స్ ఆఫ్ ఆల్వియోలి. మనకు లంగ్స్లో స్ట్రక్చరల్ యూనిట్ అయిన ఆల్వియోలి పాట్ షేప్లో ఉంటుంది, దాంట్లో కొలాప్స్ అవ్వకుండా యూజ్ అయ్యేది ఏంటి అంటే డైపాల్మిటీ లెసిథిన్. సో ఇట్ రెడ్యూసింగ్ ద ప్రెషర్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆల్వియోలి డ్యూరింగ్ బ్రీతింగ్. మనం గాలి తీసుకున్నప్పుడు ఆ పాట్ షేప్ అనేది బెలూన్ లాగా బల్జ్ అవుతూ మళ్ళీ క్లోజ్ అవ్వాలి, దగ్గరికి రావాలి, అక్కడ ఇది యూజ్ అవుతుంది. సో లెసిథిన్ ఆల్సో హెల్ప్ ఇన్ ద ఎమల్షన్ ఆఫ్ ఫ్యాట్స్ని ఎమల్సిఫికేషన్ చేయడానికి లెసిథిన్ అనేది యూజ్ అవుతుంది. సెరెబ్రోసైడ్, ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ గ్లైకోఫినోగోలిపిడ్. ఇది గ్యాలక్టోజ్ అండ్ కార్బోహైడ్రేట్ గ్రూపు రెండు కలిగి ఉంటాయి. సెరెబ్రోసైడ్ జనరల్గా హ్యూమన్ సెరంలో స్ప్లీన్, లివర్, బ్రెయిన్లో కనిపిస్తుంది. ఇది లార్జ్ అమౌంట్ ఇన్ ద వైట్ మ్యాటర్ ఆఫ్ బ్రెయిన్. మనకి బ్రెయిన్లో వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్ రెండు మ్యాటర్లు ఉంటాయి. ఇందులో వైట్ మ్యాటర్లో మనకు కనిపించేది ఏంటి అంటే సెరెబ్రోసైడ్. ఈ సెరెబ్రో అంటేనే ఇందులో మనకి ఒక మీనింగ్ ఉంది, అది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి హింట్ చేసుకోవడానికి ఇక్కడ బ్రెయిన్, సెరెబ్రోసైడ్ రెండు కూడా హింట్ చేసుకోవచ్చు. మైలిన్ షీత్ ఆఫ్ నర్వ్స్లో కూడా ఉంటుంది. తర్వాత లిపోప్రోటీన్స్, ఈ లిపిడ్స్ అసోసియేటెడ్ విత్ ప్రోటీన్స్ అక్కర్ ఇన్ బ్లడ్, మిల్క్ అండ్ ఎగ్ యోక్. మనం అనుకున్నాము
జనరల్గా పాస్పో అయితే పాస్పోలిపిడ్, లిపిడ్ ప్రోటీన్స్తో అయితే లిపోప్రోటీన్స్ అంటాము అని చెప్పి. ఇందులో క్యూటిన్ ఇచ్చాడు ప్లాంట్ సెల్స్లో. ఈ సెల్ వాల్లో క్యూటికల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్పిరేషన్, అంటే వాటర్ బయటకి వెళ్ళకుండా, లిపిడ్ లీఫ్లోంచి వాటర్ బయటకి వెళ్ళకుండా ఈ లిపిడ్ అనేది యూజ్ అవుతుంది. సూబెరిన్ అక్కర్స్ ఇన్ వాల్స్ ఆఫ్ కార్క్ సెల్స్. ఇట్ ఈజ్ ఇంపర్మియబుల్ ఇన్ వాటర్. జనరల్గా సొప్పబెండు అంటుంటారు, జియామేజ్ కానీ లేదా జొన్న, మొక్కజొన్న, తర్వాత సజ్జ, వీటిలలో బెండు లాంటిది ఉంటుంది డ్యూ టు సూబరిన్ వల్ల. ఆ సూబరిన్ ఏంటి అంటే లిపిడ్. దీనివల్ల ఏమవుతుందంటే కార్క్ సెల్స్లో వాటర్ని ఎక్కువగా అలో చేయకుండా, ఇంపర్మియబుల్ టు వాటర్ని అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. ఇంకా గౌచర్స్ డిసీజ్, ద సెరెబ్రోసైడ్ లెవెల్స్ ఇన్ ద స్ప్లీన్ అండ్ లివర్ విల్ బీ వెరీ హై. So galactose is replaced by the glucose and there is a deficiency of the enzyme glucocerebrosidase. తర్వాత చూస్తే డిరైవ్డ్ లిపిడ్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మనకి లిపిడ్స్ 2 టైప్స్ చదివాం. ఏంటది అంటే ఒకటి సింపుల్, ఒకటి కాంపౌండ్. ఇప్పుడు డిరైవ్డ్లో ఏమవుతుంది, ఎన్ని ఉన్నాయి అంటే స్టీరాల్స్ అండ్ స్టెరాయిడ్స్. Sterols are lipid-like compounds containing a tetracyclic nucleus. టెట్రా అంటే 4, సైక్లిక్ అంటే ఏంది, ఆ 4 కూడా సైక్లిక్ ఫామ్లో అటాచ్ అయ్యి ఉంటాయి, ఉన్న న్యూక్లియస్ ఉంటుంది. సో సైక్లోపెంటా పెరిహైడ్రోఫినాఫ్థ్రిన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ పెంటాథ్రిన్. అంటే ఇందులో ఏమేమి ఉంటాయి అంటే పెంటాథ్రిన్ న్యూక్లియస్ ఉంటుంది, ఏబి, తర్వాత సి, 3 హెక్సాన్స్ అండ్ ఏ సైక్లోపెంటేన్ డి ఉంటుంది. సో ఏబిసిడి కలిపి సైక్లిక్ ఫామ్లో ఫామ్ అవుతాయి. రింగ్ జాయిన్ టు ఏ లాంగ్ హైడ్రోకార్బన్ చైన్. సో ఇందులో మనకు కొలెస్ట్రాల్, ఎర్గస్ట్రియాలు, స్టిగ్మాస్టీరాలు, బైల్ సాల్స్, సెక్స్ హార్మోన్స్, అడ్రినోకార్టికాయిడ్స్, తర్వాత కార్డియాక్ గ్లిజరాయిడ్స్, గ్లైకోసైడ్స్. స్టిరాయిడ్ విత్ హైడ్రాక్సిల్ గ్రూప్ ఈజ్ అ స్టిరాల్. ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్లోనే ఒక స్టిరాయిడ్ గ్రూప్ కనుక ఉండి ఆ హైడ్రాక్సిల్ గ్రూప్తో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని స్టిరాల్ అంటాం. అదే కొలెస్ట్రాల్ చూస్తే ఇందులో ఎనిమల్స్లో సింథసైజ్డ్ అవుతుంది. ఎక్కడ అంటే లివర్లో. అడ్రినల్ కార్టెక్స్, స్కిన్ అండ్ ఇంటెస్టైన్, కిడ్నీ. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ అండ్ ఈజ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో ఇది కరగదు. కొలెస్ట్రాల్ని మనకు జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డయాగ్రామ్ ఎక్కువగా అడుగుతాడు ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడానికి. ఇటువైపు ఓహెచ్ ఉంది, అటువైపు హైడ్రోకార్బన్ చైన్ చాలా లాంగ్గా ఉంది, చూడొచ్చు. కొలెస్ట్రాల్ జనరల్గా గాల్ స్టోన్స్ ఫామ్ చేస్తుంది గాల్ బ్లాడర్లో. ఇట్ ఈస్ ద రా మెటీరియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ స్టిరాయిడ్ హార్మోన్స్. ఫస్ట్ ఇది రా మెటీరియల్గా బేస్గా ఉండి తర్వాత స్టిరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటవి అంటే సెక్స్ హార్మోన్స్, ప్రొజెస్టిరాను, ఈస్ట్రోడియోల్, టెస్టిరాన్ అండ్ కార్టిసోను. తర్వాత బైల్ సాల్ట్స్లో కూడా ఇది ఎమల్సికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో ఆ డైజెషన్లో ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేసి స్మాల్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇట్ ఫార్మ్స్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్ ఆఫ్ యానిమల్ సెల్స్ అండ్ మైకోప్లాస్మా. తర్వాత కొలెస్ట్రాల్, విటమిన్ డి. మన బాడీలో విటమిన్ డిని సింథసైజ్ చేయడానికి ఎక్స్పోజర్, అంటే మనం ఒకవేళ మార్నింగ్ 6 to 6 అరౌండ్ 8 లోపల 7 లోపల కనుక ఎండకి ఎక్స్పోజర్ అవుతాయి మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డి కింద సింథసైజ్ అవుతుంది స్కిన్లో. సో ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫామ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్. మన బాడీలో ఏదైతే ఫ్యాట్ ఎక్స్ట్రా ఉంటుందో, ఎక్సెస్ ఉంటే అది ఎల్డిఎల్ కింద ఫామ్ అవుతుంది, లేదా హై డెన్సిటీ అంటే వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ కింద ఫామ్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక పైపులో వాటర్ వెళ్తున్నప్పుడు లేదా మనకి డ్రైనేజీలో వాటర్ వెళ్తున్నప్పుడు అన్నీ చెత్త చెదారం అంతా స్టక్ అయితే ఫ్లోని ఎట్లా అడ్డుకుంటాయో అట్లానే ఈ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల వెజల్స్లో బ్లడ్ ఫ్లోని ఆపుతూ వెళ్తుంటాయి. ఒక చోట మొత్తం అంతా డంప్ అయ్యి ఒక అక్యుములేట్ అయ్యి ఒక వాటర్ అంటే బ్లడ్ ఫ్లోని ఆపేస్తూ ఉంటాయి. సో దాన్నే మనము ఆర్థీరియో స్క్లీరోసిస్ అని అంటాం. తర్వాత
కొన్ని స్టిరాయిడ్స్ చూస్తే కెమికల్ కోఆర్డినేట్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. సమ్ యాక్ట్ యాజ్ అనబాలిక్ స్టిమ్యులెంట్స్. తర్వాత డియోసెగ్నిన్ ఫ్రమ్ డియోస్కోరియా ఈజ్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ మేల్ యాంటీఫర్టిలిటీ పిల్స్. డిజిటాలిన్ ఈజ్ ఎ హార్ట్ స్టిమ్యులెంట్. ఇది జనరల్గా మనకి డ్రగ్లో వాడుతుంటారు కాంపోజిషన్లో పిల్స్ తయారు చేయడానికి. సమ్ స్టిరాయిడ్స్ స్టిమ్యులేట్ అనబాలిజం. అనబాలిక్ స్టిరాయిడ్స్ యూజ్డ్ ఫర్ ప్రమోటింగ్ మజిల్ మాస్ అండ్ ఎండ్యూరెన్స్ బై అథ్లెట్ విచ్ ఆర్ యూజువల్లీ అబ్యూస్డ్. సో ఇప్పుడు ఆటలలో ఆడేవాళ్ళు ఇది డ్రగ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా రన్ చేయడం, ఎక్కువ సామర్థ్యం కలిగి స్పోర్ట్స్లో పాల్గొనడం జరిగి ఎప్పుడైనా గేమ్స్లో ఫస్ట్ సెకండ్ వచ్చినప్పుడు వాళ్ళలో డ్రగ్ టెస్ట్ చేస్తారు. చేస్తే డోస్ దాని కనుక కాంపోజిషన్ ఇది ఎక్కువ కనిపిస్తే ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. కొలెస్ట్రాల్ ఈజ్ ఫస్ట్ కన్వర్టెడ్ ఇంటూ 21 కార్బన్ కంటైనింగ్ ప్రెగ్నినోలోన్. సో ఈ ప్రెగ్నినోలోన్ ఈజ్ అ కన్వర్ట్ ఇంటూ అ ప్రొజెస్టిరాన్. తర్వాత ఇది ప్రొజెస్టిరాన్ కింద కన్వర్ట్ అవుతుంది. మనకు తెలుసు ప్రొజెస్టిరాను, ఈ టెస్టోస్టిరాను ఇవన్నీ కూడా మనకి ఎలా యూజ్ అవుతాయి అనేది జువాలజీలో చదువుతాం. తర్వాత ఈస్ట్రోజెన్స్ ఇవి ఓవేరియన్ ఫాలికల్లో కార్పస్ ల్యూటియంలో ఓవరీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మ్యాచురేషన్ ఆఫ్ ద ఊసైట్ ఓవంని ప్రొడ్యూస్ చేయడానికి ముందు మ్యాచురేషన్ జరగాలి కాబట్టి ఆ మ్యాచురేషన్ని ఇవి ట్రిగ్గర్ చేస్తాయి. థికెనింగ్ ఆఫ్ ద యూటరైన్ వాల్. జనరల్ యూటరైన్ వాల్లో మనకి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో లోయర్ లేయర్ని థికర్ చేస్తుంది. ఫీమేల్ సెక్స్ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తుంది. తర్వాత యాక్సెసరీ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అండ్ మ్యామరీ గ్లాండ్స్. మ్యామరీ గ్లాండ్స్లో మిల్క్ ప్రొడ్యూస్ చేసే ముందు ఇది ప్రిపరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్. ఇది కార్పస్ ల్యూటియంలో సెక్రియేట్ అవుతుంది, ప్లసెంటాలో ఉంటుంది. ఈ థికెనింగ్ ఆఫ్ అ యూట్రైన్ వాల్ అండ్ హెల్ప్స్ ఇన్ ద అటాచ్మెంట్ ఆఫ్ డెవలపింగ్ ఎంబ్రియో. ఎంబ్రియో కంప్లీట్గా డెవలప్ అయ్యి యూట్రైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక ఆ యూటరైన్ వాల్కి అటాచ్ కాకపోతే అది అబార్షన్ అవుతుంది. సో ఇది ప్రొజెస్ట్రాన్ అనేది ఎంబ్రియోని యూటరైన్ వాల్కి అటాచ్ చేస్తుంది. అలా చేయడాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇంప్లాంటేషన్కి యూజ్ అయ్యే హార్మోను ప్రొజెస్ట్రాను. ఇది కంపల్సరీ మెమరీ గ్లాండ్స్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. తర్వాత టెస్టోస్టిరాన్. ఇది లీడింగ్ స్కెల్స్లో, ఇంటర్స్టిషియల్ సెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి రెండు ఎక్కడ ఉంటాయి అంటే హ్యూమన్లో టెస్టిస్లో ఉంటాయి. ఇది స్పెర్మటోజెనసిస్ అంటే స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏర్పడడానికి, అండ్ ఇండ్యూస్ ప్రోటీన్ సింథసిస్, బెటర్ డెవలప్మెంట్ ఆఫ్ మస్క్యులర్ అండ్ స్కెల్టల్ టిష్యూస్ ఇన్ ద మేల్స్, మజిల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. టెర్పిన్స్, దీస్ ఆర్ లార్జ్ లిపిడ్ ఫార్మ్స్ బై ఐసోప్రీన్ యూనిట్స్. ఇవి లార్జ్ అని అంటున్నాడు ఇక్కడ, ఇవి అంటే ఎక్కువ యూనిట్లు ఉంటాయి. దే ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ లైక్ క్యాంఫోర్, యూకలిప్టస్, లైమోలిన్, మెంథాల్. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. క్యాంఫోర్ అంటే జనరల్గా హారతి కర్పూరం అంటాం. యూకలిప్టస్ ఆయిల్ మనం జలుబైనప్పుడు ఇన్హేల్ చేస్తుంటాం. లైమోలిన్ కూడా అంతే. మెంథాల్ జనరల్గా జెండు బామ్ ఇట్లాంటి వాటిలలో మెంథాల్ యూజ్ చేస్తారు. ఫ్రాగ్రెన్స్కి యూజ్ అవుతుంది, ప్లస్ మన కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇట్లా అప్లై చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అలాగే విటమిన్ ఏ, ఈకే వీటిలో కూడా. అండ్ క్లోరోఫిల్స్ కంటైన్ టర్పినాయిడ్, ఫైటాల్. ద న్యాచురల్ రబ్బర్ అండ్ కెరటినాయిడ్స్ C40, H56, జిబ్బర్లిన్స్, లైకోపీన్ పిగ్మెంట్ ఆఫ్ టమాటో ఆర్ ఆల్సో టెర్పినాయిడ్స్. సో ఇవన్నీ కూడా మనం ఏమైతే అనుకున్నామో అవన్నీ టెర్పినాయిడ్సే. తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్, ఇవి హార్మోను. ఈ డిరైవ్డ్ కాంపౌండ్స్ జనరల్గా ఇందులో 20 కార్బన్లు ఉంటాయి. పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లైక్ అరకినోడిక్ యాసిడ్. ఈ ఫస్ట్ ఐసోలేట్ చేసింది ఏంటి హ్యూమన్ సెమెన్లో ఎవరు అని అంటే యూవి యూలర్ 1930లో. సో ఈయన ఏం చేశాడంటే ప్రోస్టేట్ గ్లాండ్స్లో ఇవి ఐసోలేట్ చేసి ఉంటాయి, ఇన్ మ్యాన్లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయని చూపించాడు. వీటి ఫంక్షన్ ఏంటి అంటే లోకల్ హార్మోన్స్ కాబట్టి సెమినల్ ఫ్లూయిడ్, మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్,
and they are produced in a small amounts, have a low half life. తొందరగా జనరేట్ అయితే తొందరగానే డీజనరేట్ కూడా అవుతాయి. దే కాస్ వాసోడైలేషన్, వాసో కన్స్ట్రిక్షన్, అంటే హార్ట్ డైలేషన్ అవ్వడానికి కానీ కన్స్ట్రక్షన్ అవ్వడానికి కానీ ఇవి యూజ్ అవుతాయి. బ్రాంకియో కన్స్ట్రిక్షన్, తర్వాత బ్రాంకియో అంటే బ్రాంకైటిస్, అంటే బ్రాంకి ఎక్కడ ఉంటుంది మనకి లంగ్స్లో ఉంటుంది, అవి కూడా కన్స్ట్రక్షన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే కన్స్ట్రక్షన్ అంటే దగ్గరికి రావడం, వాల్యూమ్ తగ్గిపోవడం, దానివల్ల ఆస్తమా. ఇన్హిబిట్ HCl ప్రొడక్షన్ ఇన్ స్టమక్, మనకి డైజెషన్ కావాలంటే కంపల్సరీ HCl ప్రొడ్యూస్ కావాలి. HCl ప్రొడ్యూస్ కావాలంటే ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఇవి డిక్రీజ్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ అండ్ ఇండ్యూస్ లేబర్ పెయిన్ని ఇండ్యూస్ చేస్తాయి. అంటే పిల్లలు పుట్టేటప్పుడు ఏదైతే పెయిన్ స్టార్ట్ అవుతుందో దాన్ని ఇండ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ ఈ టైప్స్ ఆఫ్ ప్రోటాగ్లాండిన్స్ ఏంటి అంటే ప్రోస్టాసైక్లిన్ ఇన్హిబిట్స్ ప్లేట్లెట్ అగ్రిగేషన్, డిక్రీజెస్ బీపీ అండ్ ఇంక్రీజెస్ రీనల్ బ్లడ్ ఫ్లో. అట్లనే థ్రాంబోక్సిన్ ఏదైతే ఉందో అది ప్లేట్లెట్స్ అగ్రిగేషన్కి, తర్వాత ఇంక్రీజ్ బీపీ అండ్ ఇండ్యూసెస్ స్టమక్ మజిల్స్, కాంట్రాక్షన్ ఆఫ్ అ స్టమక్ మజిల్కి యూజ్ అవుతుంది. అదే ప్రోస్టాగ్లాండిన్ F2 బ్రింగ్స్ అబౌట్ వాసో కన్స్ట్రిక్షన్, కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్, అంటే స్మూత్ మజిల్స్ని కాంట్రాక్షన్కి తీసుకుంటుంది. స్టిమ్యులేట్స్ యుట్రైన్ కాంట్రాక్షన్స్, ఈ యుట్రైన్లో ఏవైతే కాంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతాయో దాంట్లో అవి అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ప్రోస్టాగ్లాండిన్ E2 ఇండ్యూసెస్ వాసోడైలేషన్, రిలాక్సెస్ స్మూత్ మజిల్స్. ఇంతకుముందు మనము F2 అయితే కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ అనుకున్నాం, ఇక్కడ E2 రిలాక్సేషన్ ఆఫ్ స్మూత్ మజిల్స్. బయాలజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లిపిడ్స్లో ఇది ఇన్సులేషన్ లేయర్గా వర్క్ చేస్తుంది స్కిన్ కింద, దానివల్ల హీట్ జనరేట్ అయినా కూడా బయటకి వెళ్లకుండా ఆపుతుంది. ద లేయర్ ఈజ్ వెరీ థిక్ ఇన్ మ్యామల్ అడాప్టెడ్ టు కోల్డ్ క్లైమాటిక్ కండిషన్. ఎక్కడైతే కోల్డ్ రీజియన్లో ఉంటాయో వాటికి బ్లబ్బర్ లాగా యూజ్ అవుతాయి, డాల్ఫిన్స్, తర్వాత వేల్స్, పోర్పాయిసెస్లో. అట్లనే మైగ్రేటరీ బర్డ్స్లో స్టోర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా వాటిలో ఈ లిపిడ్స్ అనేవి డైజెషన్ చేసుకొని, అంటే ఎనర్జీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్ ఆల్సో రిలీజెస్ మోర్ అమౌంట్ ఆఫ్ మెటబాలిక్ వాటర్. ఇది జనరల్గా ఆక్సిడేషన్ జరగడం వల్ల ఈ వాటర్ జనరేట్ అవుతుంది, ఆ వాటర్ కూడా మళ్ళీ యూటిలైజ్ అవుతాయి. తర్వాత సీడ్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యూజువల్లీ రిచ్ ఇన్ ఆయిల్స్. వీటిలో మనం కోకోనట్ ఆయిల్, సాఫ్లవర్, గ్రౌండ్ ఫ్లవర్, సోయా, క్యాస్టర్ ఇవన్నీ కూడా చూసాం. నెక్స్ట్ వ్యాక్స్ యాక్ట్ యాజ్ ఎ ప్రూఫింగ్ సబ్స్టాన్సెస్, ఇందులో క్యూటిన్, సూబరిన్. తర్వాత ఎనిమల్స్ అయితే స్కిన్, ఫర్, ఫెదర్స్లో కనిపిస్తుంది. తర్వాత ఫ్యాటీ లిపిడ్స్, పాస్పోలిపిడ్స్, లెసిథిన్స్, సెఫాలిన్స్ సెల్ మెంబ్రెన్స్లో ఉంటాయి. గ్లైకోలిపిడ్స్, సెరెబ్రోసైట్స్ ఫామ్ మయోలిన్ షీత్ ఆఫ్ నర్వ్ సెల్స్. గ్లైకోలిపిడ్స్ మనకు మెంబ్రెయిన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్లో కనిపిస్తాయి. తర్వాత స్టీరాయిడ్స్ ఫ్రమ్ ఏ నంబర్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ యానిమల్స్, గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్ట్రాన్. ఇవి జనరల్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ అని అడుగుతాడు. ప్రోస్టాగ్లాండిన్స్ యాక్ట్ యాజ్ ఎ లోకల్ హార్మోన్స్ ఇన్ యానిమల్స్. ఇది మన బయాలజికల్ సిగ్నిఫికెన్స్. ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా మీరు ఈ వీడియోని పాజ్ చేస్తూ నోట్స్ పెట్టుకొని దాన్ని షార్ట్ ఫామ్లో రాసుకోండి. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ని ఈ నోట్స్ చూస్తూ ట్రై చేసి ఆన్సర్ చేయడం వల్ల రెండోసారి మళ్ళీ రివిజన్ అవుతుంది. విన్న వీడియోనే మళ్ళీ మళ్ళీ వింటూ మీ న్యూమోనిక్స్ అలా రాసుకోవడం వల్ల ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది సింపుల్ మెమరీ ట్రిప్స్. రిపీటేషన్ అనేది మదర్ ఆఫ్ సక్సెస్. కాబట్టి ఎక్కువసార్లు వీడియో వింటూ లేదా విన్న వీడియోని ఎక్కువసార్లు రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.